వినుకొండ పట్టణంలోని 14వ వార్డులో ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఏమీ చేయలేదు, మేము మళ్ళీ పొడుస్తాము చూస్తాము, ఈ నియోజకవర్గానికి ఏదో చేస్తామని చెప్పేసి మన కాలనీ వాసులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మన పెద్దాయన్ని, మన బ్రహ్మనాయుడు గారిని మన శాసనసభ్యులుగా ఎన్నుకోకముందు మన కాలనీ ఎలా ఉంది, మన శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ ఎలా తీరాయి. మనకు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశంలో బ్రహ్మనాయుడు గారు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆయన 3 సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల మీద అన్నిటి మీద కూడా మనకు పరిష్కార మార్గం చూపారు. ఈ రోజు ఇంటింటా నీళ్ళు వస్తున్నాయంటే అమ్మలారా అక్కలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎవరి క్రెడిబిలిటీ? మరి అంతకుముందు 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయలేదే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ చేపల చెరువులు చేపల కోసం మనల్ని ఎండగట్టారు. అర్థమైందంట. అసలు వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, శుద్ధులు బోధిస్తూ ఉన్నారు అక్కడక్కడ. ఈ మధ్యనే మా విడికొండ రూరల్ మండలంలో కూడా మీటింగులు పెట్టి ఈ మధ్య కొంతమంది యువ నాయకులు తయారయ్యారు. వాళ్ళ స్పీడ్ తగ్గించాలి, లేదంటే వాళ్ళని వినుకొండ రాని చేస్తున్నారు. ఏమయ్యా వినుకొండ ఏమన్నా నీ జాగిరా మెయ్యే జాగిరా? నువ్వు ఎట్లా పుట్టావా ఈ గడ్డ మీద, అట్లానే ఈ గడ్డ మీద పుట్టా. మేము కూడా ఈ నీళ్లు తాగే ఉన్నాం. నీ ఊరికి వినుకొండ ఎంత దూరమో నా ఊరికి కూడా వినుకొండ అంతే దూరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఊరూరు సొమ్ము, ప్రతి ఊర్లో చెరువుల సొమ్ము, ప్రతి ఊర్లో అవినీతిమయం చేసిన నీకే అంత మాటలు వస్తూ ఉంటే నిఖార్సైన రాజకీయం ఈ రోజున బ్రహ్మనాయుడు గారు చేస్తా ఉన్నారు. నీతిగా రాజకీయం ఈ రోజు బ్రహ్మనాయుడు గారు చేస్తా ఉన్నారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి ఒక నేత, అవకాశం ఇస్తే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని చెప్పేసి ఈ రోజు బ్రహ్మనాయుడు గారు చేస్తున్నారు. నీతి మాలిన రాజకీయం చేసి ఊరూరా ప్రజల సొమ్ము తిన్న మీకే అన్ని మాటలు వస్తుంటే మేము నీతిగా బతికే మాకు ఇంకా ఎన్ని మాటలు మాట్లాడాలి? మేము మాట్లాడితే మీరు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అవును, మీ దగ్గర మీరు ఇన్నాళ్ళు కొల్లగొట్టిన చెరువుల్ని గ్రామ సొమ్ముని తిరిగి గ్రామాలకు ఇచ్చినందుక మీరు ఆ మాట మాట్లాడతారు. నిన్ననే కొప్పకొండలో, ఈ రోజు ఒక్కసారి కొప్పకొండ వెళ్ళి చూడండి. మీరు మీ మార్పలం మొత్తం వినుకొండ మొత్తం కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా తీసుకెళ్లి చూడు. నువ్వు 25 ఏళ్ళగా ఆ కొప్పకొండ చెరువుని, దాని మీద వచ్చే సొమ్ముని నిలువున తిని వాళ్ళని మోసం చేసి అభివృద్ధికి పూర్తిగా దూరం చేస్తే, ఈ రోజున సర్పంచ్ గారు బ్రహ్మనాయుడు గారు ఒక అవకాశం ఇస్తే దాని మీద చెరువు మీద వచ్చే ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధికి పాల్పడి ఈ రోజు కొప్పకొండ వెళ్ళాలంటే ఎవరైనా సరే ఇంత అభివృద్ధి ఎలా చేశారు, దీన్ని కూడా మన గ్రామాల్లో చేసి చూపాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఒక మోడల్ విలేజ్ లాగా ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అలాంటి చోట నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఆ సర్పంచ్ని వినుకొండ వస్తే చూస్తావా? ఏం చూస్తావా నువ్వు? కొత్తగా ఏం చూస్తావు? ఆయనకేమి కొత్తగా అంటే నువ్వు చెప్పే ఈ రౌడీజాలు లేకపోతే నువ్వు చేసే ఈ బెదిరింపులు ఆయనకి మాకు ఎవరికి కూడా కొత్త కాదు. మా వీరాంజనేయులు నికాల్సైన మనిషియా, అంత దూరం వస్తే మేము ఎంత దూరం అయినా వస్తాం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు పదే 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 ఎక్కడికి వెళ్ళినా కానీ, బ్రహ్మనాయుడు గారికి పొగరు ఎక్కువ, పౌరుషం ఎక్కువ అని. పని చేసే వాడికి కాస్త కోస్తో పొగరు పౌరుషం ఉంటుంది. పనికి మాలినోడికి ఏమన్నా ఉంటుందా? వాడికి ఏది ఉండదు. మాకంటే పడతాడు, ఏదన్నంటే సాధించుకొని వెళ్తాడు. కానీ పని చేస్తాము 24 గంటలు కూడా ఈ నియోజకవర్గం గురించి పరితపిస్తున్నారు కాబట్టి ఆయనకు పౌరుషం ఉంటుంది. వరాలు ఇచ్చే ఆ పరమశివుడు కూడా శపించే కోపం కూడా ఉంటుంది. అదే ఈరోజు బ్రహ్మనాయుడు గారు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మా కంట్లో నలుసులు ఎత్తకడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే మీ కళ్ళల్లో ఉన్న పెద్ద పెద్ద దూరాలను కూడా మేము ఎత్తగలమని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏ రూపం చెప్పాలో తెలియక చివరికి వాళ్ళకి ఇదిగో ఇదయా నువ్వు పలానా అవినీతి చేసావు లేదా పలానా అభివృద్ధి చేయలేకపోయావు అని చెప్పడం చేతగాక వాళ్ళు చెప్పుతున్నది ఏంటంటే అది ఆయన పౌరుషం ఎక్కువ అని. ఎస్, మాకు పౌరుషం ఎక్కువ, ఎందుకంటే మేము పని చేస్తాం కాబట్టి పౌరుషం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మన శృంగారవనంలో ఉన్న చిన్నలు పెద్దలు అందరూ కూడా, అమ్మలు అక్కలు మీరందరూ కూడా మరొకసారి ఆలోచన చేయండి.
మనకి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని, మనకున్న లో వోల్టేజ్ సమస్యల్ని, ఇళ్లలో ఉన్నప్పుడు ఉన్న లో వోల్టేజ్ సమస్యల్ని, అదేవిధంగా ప్రతిరోజు నీళ్ళ కోసం మనం బిందెలు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితం ఇక్కడ తన్నులాడిన సందర్భాలు మీరు మర్చిపోవద్దమ్మా. అలాంటి వాళ్ళకి కానీ మళ్ళీ అవకాశం ఇచ్చామా, ఆ చీకటి రోజుల్లోకి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఈ వినుకొండ నియోజకవర్గాన్ని వాడని కూడా వాళ్ళ లాభాల కోసం వాళ్ళ నేతలు పంచుకుంటారమ్మా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి విద్యుత్తో ఆలోచన చేయండి. మన సమస్యలు పరిష్కారం చేసింది ఎవరు అని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి ఆలోచన చేసి బ్రహ్మానాయుడు గారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు వినుకొండని మనం స్టేట్ లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో మన వినుకొండ 2వది అని చెప్పేసి మనం గర్వంగా తెలియజేస్తున్నాం. ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పోతే 3 సంవత్సరాలు ఇచ్చే చూపించారు. మరొకసారి మనం అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఈ నగరంలో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మన భవిష్యత్తు బిడ్డలందరినీ కూడా మన వినుకొండ అంటే కాళ్ళ ఎగరేసుకొని నాది వినుకొండ అని చెప్పే స్థాయికి, ఈ వినుకొండ అంటే రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దే ఆలోచన కానీ, ఆ అవకాశం కానీ, ఆ దమ్ము ధైర్యం కానీ కేవలం బ్రహ్మనాయుడు గారికే ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా కాబట్టి ప్రజలారా అందరూ కూడా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో మన అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా బ్రహ్మనాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.